ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ మనసు అనబడేటువంటి మృగము ఇంద్రియాలు అనబడేటువంటి గ్రామానికి వెళ్ళి పరుగులెత్తడం మొదలుపెట్టి ఉంటుంది. అంతేకాదు గ్రహించడానికి కూడా అతి దుస్సాధ్యమైనటువంటి భయంకరమైన కోరిక అనబడే ఏనుగు యొక్క ఘీంకారము చేత మర్దింపబడినది కూడా అయ్యున్నది. ఇంకా అది విషయాలు అనబడేటువంటి కొండ చిలువు యొక్క మహావిషయమైనటువంటి విషపోత్కారము చేత మూర్ఛను పొందినటువంటిది అయి కామినులు అనబడే భూమి యందు ఆసక్తి కలిగినది అయి విషయాలు అనబడేటువంటి రసము చేత మర్దింపబడినది కూడా అయి కనబడుతూ ఉన్నది. ఇంకా కూడా ఆ మనస్సు అనేటువంటి హరిణము అంటే ఆలేడి క్రోధము అనేటువంటి అంటే కోపం అనే ధావాగ్ని చేత దహింపబడడం చేత దాని యొక్క పృష్ఠభాగమునందు అనేక బొబ్బలు కూడా కలిగి ఉన్నది. విషయాలయందు మరలా కూడా ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉండడం చేత చింతలు పడుతూ శోకాన్ని అనుభవిస్తూ అనేక దీర్ఘమైన దుఃఖాల చేత దాని యొక్క మానసికమైనటువంటి అంతఃకరణమునందు దహింపబడినదియే అయ్యున్నది. ఇంకా కూడా ఆ మనస్సు అనేటువంటి మృగము తన యందు సంలగ్నమై ఉన్నటువంటి అనేక కోరికలను దోమల యొక్క కాటు వలన ఉపద్రవముతో కూడి ఉన్నది. అంతేకాదు భోగాలు పట్ల ఈ ఇష్టము కలిగి ఆ భోగేచ్ఛయందలి మహాప్రీతి అనబడేటువంటి నక్కల చేత చిరకాలము కూడా దుఃఖితము నర్పబడినది అయి ఉన్నది. తన యొక్క కర్మ చేత ఉత్పన్నమైనటువంటి దారిద్ర్యము అనేటువంటి పులి చేత పీడింపబడినది అయి పుత్రుడు మిత్రులు భార్య మొదలైనటువంటి వ్యామోహము అనేటువంటి మంచు చేత గ్రుడ్డిదిగా చేయబడడం చేత కపటములు నీచ కృత్యాలను అనబడేటువంటి గోతులలో బడి దొర్లడం వలన తన యొక్క శరీరము విరిగిపోతూ పగిలిపోతూ భగ్నమైన శరీరము కలిగినదియే అయి ఉన్నది. ఆ మనస్సు అనబడేటువంటి మృగము ఆ విధంగా కనబడుతూ ఉంది. ఇంకా కూడా ఆ మనస్సు అనబడేటువంటి మృగము మానము అనబడేటువంటి మానము అంటే అభిమానం అనే సింహం యొక్క ఉల్లాసము చేత హృదయమునందే భీతిల్లుతూ ఉంటుంది. నా అభిమానం ఎక్కడ దెబ్బతింటుందో అని. మృత్యువు అనేటువంటి ప్రసిద్ధమైన వ్యాఘ్రము చేత యుద్ధమునందు సులభంగా అది చిక్కిపోతుంది. విశీర్ణం కాబడినటువంటి పుష్పంలాగానే కనబడుతూ ఉన్నది అని చెబుతూ ఇంకా కూడా అది గర్వము అనేటువంటి కొండ చిలువు చేత జనమే లేనటువంటి నిర్జనమైన అరణ్యమునందు శీఘ్రముగా మృంగబడడం కోసం చిరకాలము కూడా ఎదురు చూడబడినదియే అయ్యి అనేక కోరికలతో కూడుకొని ఉన్నది అయి వాటి యొక్క నిమిత్తము దీనత్వముతో అడుక్కోవడం చేత యాచనాదుల ద్వారా కూడా తన యొక్క దంతములు అనేటువంటి యవాంకురాలను విస్తరింపజేసినదియే అయి ఉన్నది. ఇంకా కూడా ఆ మనస్సు అనేటువంటి మృగము సుహృద్రూపిణి అగు యువతి చేత క్షణకాలము కౌగిలింపబడి మరలా కూడా వదిలివేయబడినది అయ్యి కోపంతో కూడుకుని క్రుద్ధములైనటువంటి జంఝామారుతములను పోలినటువంటి ఇంద్రియాల చేత ఇక చొరరానటువంటి అంటే దుర్గమములైనటువంటి ఈ నరకము మొదలైనటువంటి స్థావరాది ప్రదేశాల యందు విసరవేయబడినటువంటిది అయ్యింది.
అని చెబుతూ కదాచిన్నిర్వృత్తిం యాతి సా శమం చ తరౌ క్వచిత్ మనోహరిణకో రాజిన్న జీవామివ భాస్వతి. ఓ రామచంద్ర, రాత్రి యందు అంధకారము అంటే చీకటి చేత, శీతలత్వము చల్లదనము చేత కూడా పీడితుడైనటువంటి మనుజుడు సూర్యోదయం కాగానే విశ్రాంతిని పొందినట్లుగా పైన మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పద్ధతి ప్రకారమే మనస్సు అనేటువంటి మృగము అనేక జన్మలందు కూడా సంపాదించుకున్నటువంటి పుణ్యము చేత ఎప్పుడో ఒక్కసారి ఒకానొకప్పుడు అధికారవంతమైనటువంటి దేహాన్ని పొందుతుంది. అంటే మానవ దేహం అజ్ఞానము లేనటువంటి దేహాన్ని పొందుతుంది. అక్కడ శమము దమము మొదలైనటువంటి సాధనాలతో కూడుకుంటుంది. అలాంటి సాధనలను చేస్తూ మరి మనం ముందు చెప్పుకున్నటువంటి సమాధి వృక్షం క్రింద విశ్రాంతిని పొందుతుంది అని చెబుతూ, ఓ రామ, రాత్రి యందు చీకటిగా ఉంటుంది, చలిగా, అతి శీతలత్వము చల్లదనముతో బాధపడేటువంటి మనుజుడైనటువంటి వాడు సూర్యోదయం కాగానే విశ్రాంతిని పొందినట్లుగానే మనం ఎప్పటి వరకు చెప్పుకున్నటువంటి రీతి ప్రకారమే మనస్సు అనబడేటువంటి మృగము అనేక జన్మార్జితాలలో అనేక జన్మ పరంపరల నుండి కూడా మనం ఆర్జించుకున్నటువంటి ఏ పుణ్యం అయితే ఉంటుందో దాని చేత ఒకానొకప్పుడు ఈ యొక్క మానవ శరీరం అంటే అధికారవంతమైనటువంటి దేహాన్ని పొందుతాడు. అక్కడ శమము దమము మొదలైనటువంటి సాధనలను చేస్తాడు. అంటే అంతరేంద్రియ బాహ్యేంద్రియాలను నిగ్రహించుకునేటువంటి సాధనను చేసి మళ్ళీ ఇప్పటి వరకు కూడా మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఏ యొక్క సమాధి వృక్షం అయితే ఉన్నదో దాని క్రింద విశ్రాంతిని పొందుతాడు అని చెబుతూ, తాళీ తమాల బకులాదిక వృక్షగుల్మ విశ్రాంతిషు ప్రచుర పుష్ప విలాసహాసైః నామాపి యస్య న విదంతి సుఖస్య మూఢాః ప్రాప్నోతి తచ్చమతరోః స్వమనోమృగో వః. ఓ సభ్యులారా, ఓ జనులారా, తాళి అంటే తాటి చెట్టు, తమాలము మొదలైనటువంటి, తమాలము అంటే ఉలిమిరి చెట్టు లేదా దానిని చీకటి మ్రాను అని, లేదు ఇంకా కూడా గానుగ చెట్టు అని కూడా చెప్తారు. ఈ తాళి తమాలము మొదలైనటువంటి వృక్షాల యొక్క మూలమునందు విశ్రాంతిని పోలినటువంటి ఈ భూలోకాది మొదలుకొని, అంటే భూలోకము మొదలుకొని సత్యలోకం వరకు కూడా కలిగిన నివాసమునందలి ఉన్నటువంటి అనేక పుష్ప విలాస హాసాలతో సమానమైనటువంటి ఏ అయితే ఉన్నాయో భూలోకము మొదలుకొని సత్యలోకము అంటే ఏ సృజన కార్యమైతే చేపట్టి సృష్టి చేస్తూ ఉంటాడో ఆ బ్రహ్మ పర్యంతము కూడా ఏమవుతుంది అంటే ఈ యొక్క నివాసాలు మొత్తం కూడా భూలోకము నుండి బ్రహ్మలోకము వరకు, బ్రహ్మలోకము అంటే చతురాననుడైనటువంటి బ్రహ్మ అంటే సృష్టి కార్యానికి అధినేత, ఆయన యొక్క లోకమైనటువంటి సత్యలోకం వరకు కూడా నివాసం ఉండేటువంటి అనేక పుష్పాలు కానీ మరి ఇతర జీవరాశి కానీ ఇవన్నీ కూడా దేనితో సమానంగా ఉన్నవి? విలాసహాస తుల్యములే అయినటువంటి అనిత్యమైనటువంటి భోగాల చేత స్థిరముగా అనేటువంటివి, మరి ఒకసారి అనుభవయోగ్యములైనటువంటి సమ్మతి పడినటువంటి సుఖాలులాగా కనబడుతూ ఉన్నా కూడా అంతలోనే మటుమాయమై మళ్ళీ కష్టాన్ని పొందేటువంటి, అంటే స్థిరము లేనటువంటి భోగాల చేత ఆత్మజ్ఞానము అనేటువంటిది నశింపజేసుకున్నటువంటి లేనటువంటి జనులు, ఆత్మజ్ఞానము లేనటువంటి జనులు ఏ సుఖము యొక్క పేరైనా సరే ఎరుగకుండా ఉన్నారో అటువంటి నిరతిశయమైనటువంటి ఆత్మసుఖాన్ని మీ మనస్సు అనబడేటువంటి మృగము పైన తెలిపిన ఆ మృగము, మీ మనస్సు అనబడేటువంటి మృగము మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి సమాధి వృక్షం క్రింద కూడా పొందగలుగుతుంది. అంటే సమాధి వృక్షాన్ని పొందగలుగుతుంది. ఓ జనులారా, తాళి తమాలము
బకులము మొదలైనటువంటి వృక్షాల యొక్క మూలముల నందు ఉన్నటువంటి అక్కడ ఉండి విశ్రాంతిని పోలినటువంటి ఈ భూలోకము మొదలుకొని బ్రహ్మలోక పర్యంతం వరకు కలిగినటువంటి నివాసాలయందలి విశేషమైనటువంటి పుష్ప విలాస హాసముల వంటి అనిత్యమైనటువంటి పుష్పాలు అంటే ఉదయాన్నే వికసిస్తాయి, సాయంత్రానికి ముకుళించుకుపోతాయి. అలాగే నిత్యము కానటువంటి అనిత్యమైన భోగముల చేత ఏ నిరతిశయ భూమానందము యొక్క నామమాత్రము అంటే లవలేశమైనా కూడా మూఢజనుడు ఎరుగకుండా ఉంటారో అటువంటి పునరావృత్తి రహితమైనటువంటి మళ్ళీ కూడా శరీరాలు ఉత్పన్నము కాకుండా ఉండేటువంటి మోక్ష విశ్రాంతి సుఖాన్ని మీ యొక్క మనస్సు అనబడేటువంటి మృగము ఆ శమరూప ధ్యాన వృక్షం వలన పొందగలుగుతూ ఉంటుంది, ఆ సమాధి రూప ధ్యాన వృక్షం వలన పొందగలుగుతుంది. వర్ణ్యతే వర్ధనీయోత్ర సమాధాన సురధ్రువ తలే తస్య చ విశ్రాంత్యై శ్రాంతో దేహి మనోమృగ. ఈ సమాధి అనబడేటువంటి కల్పవృక్షము యొక్క వృద్ధి, అలసట చెందినటువంటి జీవుని మనస్సు అనబడే మృగము దాని కింద విశ్రమించేటువంటి విషయము అనేవి కదా ఇక్కడ వర్ణించి తెలియజేశారు అనే చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున ఈ మనోమృగ వర్ణనము అనేటువంటి దానిని తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఇతి విశ్రాంతవానేవ మనోహరిణ కౌరిహన్ తత్రైవ రతిమాయాతి నయాతి విటపాంతరం. శత్రునాశకుడమైనటువంటి ఓ రామచంద్ర, ఈ ప్రకారము ధ్యాన వృక్షము క్రింద విశ్రాంతిని పొందినటువంటి ఈ మనస్సు అనబడేటువంటి మృగము, అదే లేడి ఉన్నది కదా, ఆ లేడి ఆ ధ్యాన వృక్షమునందే ఇష్టము కలిగి ప్రీతి కలిగినది ఉన్నప్పుడు మరి ఒక వృక్షము క్రిందకు పోకుండా ఉంటుంది. ఇంతలో వివేకముతో కూడుకుని ఉన్నటువంటి ఆ ధ్యాన వృక్షము పంచకోశాలను తన యొక్క పుష్పగుచ్చాల యొక్క చివర ఉన్నటువంటి పంచకోశాలు అన్నప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి ఆ పంచకోశాలను కూడా తన పుష్పగుచ్చాల యొక్క చివర ఉన్నటువంటి పారమార్థిక ఆత్మస్వరూపము అనేటువంటి కైవల్య ఫలమును మెల్లమెల్లగా కూడా ఎలా మార్చుకుంటుంది, భూమిక క్రమమున పూర్ణంగా ప్రకటన చేసుకుంటుంది. భూమిక అంటే సప్తజ్ఞాన భూమికలు ఏమైవి అంటే శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, మరే అసంశక్తి, సత్వాపత్తి, పదార్థాభావని, తుర్యగా అంటే శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థాభావని, తుర్యగా అనేటువంటి ఈ సప్తజ్ఞాన భూమికలు ఏవైతే ఉన్నవో వాటి యందు క్రమంగా ఒకదానిని వదిలి మరొకటి, మరొకటి వదిలి మరొకటి, ఈ విధంగా అన్ని జ్ఞాన భూమికలను అనుసరిస్తూ చిట్ట చివరకు అది పూర్ణముగా సమాధి స్థితి యందు తుర్యగా అనేటువంటి స్థితిని పూర్ణంగా ప్రకటన చేస్తూ ఉంటుంది. ఆ ఉత్తమమైనటువంటి ధ్యాన వృక్షము క్రింద ఉన్నటువంటి ఈ మనస్సు అనబడేటువంటి మృగము కొంతసేపటికి ఆ పుణ్యవంతమైనటువంటి అలా ఉండగా ఉండగా ఆ ధ్యాన వృక్షము క్రింద ఉన్నటువంటి ఆ మనోమృగము ఏం చేస్తుంది, కొంత సమయానికి తర్వాత ఇక పుణ్యవంతమైనటువంటి ఆత్మసాక్షాత్కార రూప ఫలము అంటే ఆ వృక్ష శాఖాగ్ర భాగమును వీక్షిస్తూ ఉంటుంది. ఏ వృక్షము, సమాధి వృక్షము. ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి ఇంద్రియాల యొక్క చలనం లేనప్పుడు తాను చూస్తూ ఉన్నటువంటి ఏ యొక్క శుద్ధపడిపోయినటువంటి మనో ఇంద్రియాల చేత మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలకు ఎదురుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ సాక్షాత్కార స్వరూప ఫలితాన్ని ఆ యొక్క సమాధి స్థితి అందే చూస్తూ ఉంటుంది అనే చెబుతూ, అంటే ఆ తర్వాత ఆ మనుజుడు ఇక ఇతర పదార్థాల పట్ల విరక్తి కలిగి ఉంటాడు.
నిరంతరం కూడా ఎల్లప్పుడూ ధ్యానమునందే మళ్ళీ మళ్ళీ కూడా పరమాత్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కార స్థితిని పొందాలి అనే ప్రయత్నశీలుడై ఆ సమాధి వృక్షము యొక్క ఫలాన్ని ఆస్వాదించడం కోసం, అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం కోసం దానిపై ఎక్కుతూ ఉంటాడు. ఇక్కడ మృగము లేడీ అనేటువంటిది చెట్లపైకి ఎక్కుతుందా? సాధ్యము కాదు. కాబట్టి ఇక్కడ ఆ మనోమృగము అన్నప్పుడు మనుజుడు అనేటువంటి విషయమే కదా వ్యవహారంలో మనం తెలుసుకోవలసింది. వివేక వృక్ష పాన్నామ వృద్విస్వజతి భూగతాః ఉన్నతం పదమాసాధ్య భూయో నాదః సమీహతే. అప్పుడు ఆ వివేక వృక్షము పైన దృఢంగా ప్రతిష్ఠితుడవుతాడు. ఏ వివేకము? సత్యమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి దాని యందు ఆత్మ సాక్షాత్కార దృష్టితోటి వాడు ఆత్మతత్వమే అయి దృఢంగా అక్కడే ప్రతిష్ఠితుడై ఈ సంసార భూమిపై ఉన్నటువంటి, అంటే మళ్ళీ కూడా ఈ ఉత్పత్తి వినాశాలు కలిగి పుట్టి చచ్చేటువంటి విషయాలలో ఉన్నటువంటి ఈ దేహాదుల పట్ల ఇది నేను, ఏది వచ్చిపోయేటువంటి శరీరం నేను అనేటువంటి ఈ చుట్టూ ఏర్పాటు చేసుకున్న పుత్రులు, భార్య, బంధువులు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా నావి అనేటువంటి మమత్వము మొదలైన వృత్తులన్నింటినీ కూడా వదిలివేస్తూ ఉన్నాడు. ఎందుకు? తాను ఆత్మ సాక్షాత్కారం పొంది పరమాత్మ స్వరూపుడే అయ్యాడు కాబట్టి ఇంకా కూడా అటువంటి ఉన్నతమైనటువంటి పదమును పొంది మరలా కూడా ఇక ఈ క్రింద ఉన్నటువంటి సంసార పదార్థాల కోసం చేష్ట అనేటువంటిది చేస్తాడా? ఇక అక్కడ ఎటువంటి క్రియలను చేయకుండానే ఉంటాడు అనే చెబుతూ తేనోత్తమ ఫలార్థేన సంస్కారాన్ ప్రాక్తనానసౌ వివేకపాదపారూఢస్త్వ జత్యహిరివాత్వచం. ఆ విధంగా ఈ వివేక వృక్షము పైన ఆరూఢుడై, అంటే ఆ సమాధి అందే దృఢపడిపోయి ఆ వివేక వృక్షము పైన ఆరూఢుడై స్థిరపడి ఆత్మ సాక్షాత్కారము అనేటువంటి ఉత్తమమైనటువంటి ఫలం లభించడం చేత ఎలాగంటే పాము గనక తన యొక్క కుబుసాన్ని వదిలేసినట్లుగానే అతడు కూడా తన యొక్క పూర్వకాలిక సంస్కారాలు, వాసనలు, కోరికలు అన్నీ కూడా వదిలివేస్తూ ఉన్నాడు అని చెబుతూ, ఎలాగంటే ఆ తర్వాత ఆ వివేక వృక్షముపై పాదములను దృఢంగా నెలకొల్పుకుంటాడు. అతడు గతంలో సంసార భూమి అందలి కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలతో కూడుకొని నేను నాది అనే అహంభావ మమత్వాది వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిని వదిలివేస్తాడు. ఇంకా కూడా ఉన్నతమైనటువంటి పదాన్ని పొందినటువంటి వాడే మరలా కూడా క్రింది వస్తువులను, అంటే సాంసారికమైనటువంటి భోగాదులను, సంసారము అన్నప్పుడు భార్యా పిల్లలతో ఉన్నటువంటిది కాదు, అది రెండవది. సంసారము అంటే ఈ యొక్క జీవి అజ్ఞాన దశతో ఉండి పరమాత్మ కంటే తాను వేరనుకొని దృశ్య సంబంధమైనటువంటి ఈ దేహాదులను పొందటం, వదలటం అనేటువంటిదే సాంసారికమైనటువంటి భోగం. ఈ సాంసారిక భోగాదులను ఎన్నడూ కూడా కోరకుండానే ఉంటాడు. ఎందుకు? అటువంటి ఆత్మ అనేటువంటి ఉత్తమ ఫలితాన్ని పొందాడు కాబట్టి ఆ ఉత్తమ ఫలితాన్ని గురించినటువంటి కోరిక చేత అతడు వివేకము, అంటే ఏ సత్య వస్తువైతే ఉన్నదో అదే సత్యము, మిగిలినంతా కూడా మిథ్యాజనితము, లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోతూ ఉన్నది అనే వివేక వృక్షము మీద సమాధి స్థితి యందు దృఢంగా ప్రతిష్ఠితుడే ఎలా ఉంటాడు అంటే, సర్పం గనక తన యొక్క కుబుసాన్ని విడిచినట్లుగానే తన గతంలో ఉన్నటువంటి కోరికలు, వాసనలు, పూర్వపు సంస్కారాలు వాటిని అన్నింటినీ కూడా వదిలివేస్తాడు అని చెబుతూ, హసత్యుచ్చైః పదారూఢమాత్మానమవలోకయన్ ఏతావంతమహంకాలం కృపణః కో భవంత్వితి. అటువంటి ఉన్నతమైనటువంటి పదమునందు ఆరూఢుడై ఉన్నాడు కదా, అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆత్మనే చూస్తూ ఉన్నాడు.
అంటే ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. సాంసారిక జనులను చూసి, అంటే పుట్టి చస్తూ పుడుతూ అనేక క్లేశపాశాలలో పడేటువంటి సాంసారిక జనులను చూసి నవ్వుతాడు. ఇంకా కూడా ఇంతకాలం వరకు కూడా విషయ సుఖలేశాన్ని ప్రార్థిస్తూ దీనుడనై నేనెట్లా ఉన్నాను, గతంలో వీరెంత ఇబ్బందులు పడుతున్నారో క్లేశపాశాలతోటి అనేక శరీరాలను కొని తెచ్చుకుంటూ ఇంతకాలం వరకు ఈ విషయ సుఖలేశాలే సత్యమని భావిస్తూ వీటినే ప్రార్థిస్తూ వీటి కోసమే వెంపర్లాడుతూ దీనుడనై అణుక్కుంటూ నేను ఎట్లా ఉన్నాను అని మనసులో చింతిస్తూ ఉంటాడు అని చెబుతూ కరుణాదిశుతేష్వస్య భ్రమంచాఖాంతరేషు సహా లోభవ్యాలమదః కుర్వన్ సమ్రాడివ విరాజతే. సమాధి యొక్క వ్యుత్థాన కాలమున, అంటే సమాధి నుండి మెలకులోకి వచ్చాడు. ఆ మెలకులోకి వచ్చినటువంటి సమయమునందు ఆ వృక్షం యొక్క, ఏ వృక్షము, ఆ సమాధి స్థితి యొక్క మైత్రి అంటే స్నేహభావము, కరుణ మొదలైనటువంటివన్నీ కూడా ఆ శాఖలపై సంచరించుచు లోభము మొదలైనటువంటి సర్పాలను క్రిందకు పడద్రోసేస్తాడు. అవి లోభం ఎటువంటిది, సర్పం లాంటిది, ఎప్పుడైనా కాటు వేయవచ్చు. ఆ లోభానికి లోబడిపోయాడా ఇంకా వాడు మళ్ళీ సంసారంలో కూరుకుపోవలసిందే కదా. కాబట్టి లోభము మొదలైనటువంటి సర్పాలను క్రిందకు పడద్రోయిచు పూర్ణకాముడై, అంటే అన్ని కోరికలు కూడా తీరినటువంటి వాడై చక్రవర్తిలాగానే అతడు శోభిస్తూ ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే ఉన్నతమైనటువంటి ఆత్మపదమునందు అధిష్ఠితుడై ఉన్నటువంటి తనను తాను చూచుకుంటాడు. ఇంతకాలం వరకు కూడా నేను విషయ సుఖలేశాన్నే ప్రార్థిస్తూ ఉన్నాను, దీనుడనై అడుక్కుంటూ ఉన్నాను. ఈ సుఖాల యొక్క లేశం కోసం ఎంత దీనత్వంతో ఉన్నాను అని తలంచి నవ్వుకుంటాడు. తన యొక్క దీనస్థితి, గతంలో ఉన్నటువంటి స్థితిని గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాడు. అంతేకాదు ఆ సమాధి నుండి లేచేటువంటి, అంటే జాగృతుడు అయిన తర్వాత ఆ జ్ఞాని కరుణ మొదలైనటువంటి దైవీ గుణాలు అనబడేటువంటి ఆ వివేక వృక్ష శాఖల యందే తిరుగాడుతూ ఉంటాడు. ఎందుకు మళ్ళీ ప్రక్కకు వెళ్ళడు. ఆ సమాధి స్థితిని పొందడం, ఆనందాన్ని అనుభవించడం. ఏ ఆనందము, ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఆ వివేకము అంటే పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు, ఏది రెండవది లేనిది అయినా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువే నిత్యము, సత్యము, శాశ్వతము అనేటువంటి ఆ వివేకముతో కూడుకొని దృఢపడిపోయి ఆ వృక్ష శాఖల యందే తిరుగాడుచు శమదమాదులతో కూడుకొని లోభము మొదలైనటువంటి ఏ యొక్క అసురు గుణాలైతే ఉన్నవో ఆ అసురు గుణాలు అనబడేటువంటి సర్పాలను క్రిందికి త్రోసివేస్తాడు. మళ్ళీ ఏమాత్రము లోభము, మోహము లాంటిది అంకురించవు. ఒకవేళ సంకల్పమాత్రంగా వచ్చినా వాటిని నెట్టివేస్తూ ఎలా ఉంటాడు అంటే చక్రవర్తిలాగానే, సామ్రాట్టులాగానే. చక్రవర్తికి కోరదగినటువంటిది ఉంటుందా, అన్నీ తనకు అనుకూలంగా తన చేతి అందే ఉన్నట్లుగానే ఇతను కూడా సామ్రాట్టులాగా సర్వ కోరికలు తీరినటువంటి వాడే, ఇంకా కోరవలసినది పొందవలసినది ఏమీ లేకుండా పూర్ణకాముడై సర్వ కోరికలు తీరిన వాడే సంతుష్టితో ఉంటాడు. సద్బుద్ధి అనేటువంటి చంద్రుని యొక్క క్షయానకి, ఎలాగంటే సద్బుద్ధి, మంచి బుద్ధి అనేటువంటి చంద్రుడు క్షీణించాడా, ఇంకా అమావాస్య యొక్క సమూహము వంటిదే అయినటువంటి దుఃఖము అనేటువంటి చంద్రుని యొక్క అనేకత్వ భ్రాంతికి కారణమైనటువంటి తిమిరము అనే నేత్రవ్యాధి సంతతి పోలినదయ్యే ఉంటుంది. అంటే నల్లని లోహమయముతో, లోహాలతో నిండిపోయి కృష్ణలోహమయమైనటువంటి గొలుసుల వంటిది అయినా ఆ తృష్ణను, ఆ కోరికను దినదినము కూడా త్యజించి వేస్తూ ఉండాలి. అంటే సద్బుద్ధి అనేటువంటి బుద్ధి అనబడే చంద్రునికి గనక నాశము చెందడం కోసం అమావాస్య యొక్క సమూహం వంటిదే అయి ఉంటుంది.
అంతేకాదు దుఃఖము అనేటువంటి చంద్రుని యొక్క అనేకత్వ భ్రాంతికి కారణమైనటువంటి ఈ చీకటి అంటే ఈ అంధకారము అనేటువంటిది నేత్రవ్యాధిలాగానే కంటికి కనబడని విధంగానే ఈ యొక్క నేత్రవ్యాధి సంతతిని పోలినదియే అయి ఉంటుంది. నల్లగా లోహాలతో నిండిపోయినటువంటి గొలుసులతో కూడి ఉండినదియే అయినటువంటి ఈ యొక్క మహాతృష్ణ ఎన్ని తీరినా కూడా వాడు సంతృప్తి పొందకుండా ఇంకా కోరికలు మిగిలి ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే కదా తృష్ణ. అది దినము కూడా త్యజించి వైచుచూ ఉండును. ఆ విధంగా ఇక అటువంటి కోరికలను రోజు రోజుకి వదిలివేస్తూ ఉంటాడు. ప్రాప్తించినటువంటి పదార్థాలను ఉపేక్షింపక, అంటే తనకి కొన్ని పదార్థాలు ప్రాప్తిలో ఉండి తన దగ్గరకు వస్తాయి, వాటిని ఉదాసీనంగా ఉపేక్ష చేసి వదిలివేయడు. ప్రాప్తించినటువంటి వాటి కోసం అపేక్షించకను, అంటే కోరకనే వచ్చినటువంటి పదార్థాలను నిర్లక్ష్యము చేయుడు. కానీ ఇక్కడ కొన్ని వస్తువులు ప్రాప్తించకపోయినా వాటిని గురించి ఏమాత్రము కోరిక లేకుండానే ఉంటాడు అని చెబుతూ, సర్వ వృత్తుల యందు కూడా చంద్రునిలాగానే తన యొక్క అంతఃకరణమునందు సౌమ్యుడై ఉంటాడు, శీతలమైన స్వభావముతో కూడుకుని ఉంటాడు అని చెబుతూ, శాస్త్రార్థ పల్లవేష్వేవ నిషణ్ణాత్మావ తిష్టతే ఉన్నతావనతాయాత అధః పశ్యంగద్గతి. ఇంకా కూడా ఆధ్యాత్మ శాస్త్రార్థములు అనబడేటువంటి ఈ యొక్క శమము దమము మొదలైనటువంటివి ఏంటవి? అంతరేంద్రియ నిగ్రహము అంటే మనోబుద్ధి చిత్తహంకారాలు నిగ్రహించుకోవాలి. దాని సంబంధమైనటువంటి అంటే జ్ఞానేంద్రియాలలో కూడా మానసికమైన ఇంద్రియాలు చొప్పించబడినప్పుడు మాత్రమే జ్ఞానేంద్రియాలు అనేటువంటివి కదులుతాయి. లేకపోతే జ్ఞానేంద్రియాలు జడాలే. కర్మేంద్రియాలు వాక్కు పాణిపాద గుహ్య పాయువులు అంటే నోరు, చేతులు, కాళ్ళు, మరే మలమూత్ర విసర్జక అవయవాలు కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అంటే శ్రోత్రత్వక్కు, చక్షు, జిహ్వ, గ్రహణాలు అనేటువంటివి. ఈ విధంగా అంటే వాటిని నిగ్రహించుకొని మళ్ళీ కూడా ఆ సమాధి వృక్ష పల్లవముల యందే ఏ సమాధి స్థితి అయితే ఉన్నదో దాని యందే అతడు ఆసీనుడై ఉండాలి. దాని యందే అయితే నరకం మొదలుకొని బ్రహ్మలోకము వరకు కలిగినటువంటి, ఇక్కడ నరకము అంటే నరాన్ ఆక్రందయతి ఇది నరకం. నరులు ఎల్లప్పుడూ ఆక్రందనలతో, శోకాలతో, ఆరావాలతో మరి శబ్దిస్తూ, దుఃఖిళ్ళుతూ, బాధపడుతూ, ఈ విధంగా ఖేదపడుతూ ఉండేటువంటిదే నరకము అనేటువంటిది. అలాగా నరకం మొదలుకొని బ్రహ్మలోకం వరకు కూడా ఉన్నటువంటి ఈ యొక్క సాంసారికమైనటువంటి అంటే ఈ పుట్టి చచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రాణికోటి నిమ్నోన్నతమైనటువంటి గతులను, కొన్ని ఎక్కువగాను, కొన్ని ఒక మాదిరిగాను, కొన్ని మరీ తక్కువ నిమ్న స్థాయిలోను, క్రిమికీటకాదులుగాను, స్థావర జంగమాదులుగాను, అంతేకాదు పర్వతాలు, కొండలు, శిలలు, నదులు, సముద్రాలు, ఈ విధంగా కొన్ని మరికొన్ని జంతుజాలాదులుగా ఈ విధంగా చతుర్విధాలుగా 4 రకాలుగా ఉత్పన్నమయ్యేటువంటివి ఉద్భిజ, మరి జరాయుజ, స్వేదజ, అండజ అంటే గ్రుడ్డు వలన పుట్టేటువంటివి, మరి మావి వలన పుట్టేటువంటి జంతువులు, మనుషులు, గ్రుడ్లు వలన పుట్టేటువంటివి పక్షులు, క్రిములు, కీటకాదులు, జలచరాదులు, అంతేకాదు ఇంకా భూమి వలన పుట్టేటువంటి ఉద్భిజాలు అంటే వృక్షాలు, శిలలు, రాళ్ళు, ఇవన్నీ కూడా భూమి నుండి ఉత్పన్నమైనవే కదా. పోతే స్వేదజాలు చెమట వల్ల పుట్టేటువంటి క్రిములు, కీటకాదులు, ఇంకా నల్లులు, పేలు, ఇటువంటివన్నీ కూడా చెమట వల్ల పుట్టేటువంటివి. ఈ 4 రకాల ప్రాణులు తప్ప ఈ గతులను పొందుతూ క్రింద అంటే అజ్ఞాన దశ నుండి జనుడు అనుభవించటాన్ని కూడా చూస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.